శ్రీకాకుళం జిల్లా ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్పై కూటమి సర్కారు కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఫీల్డ్ అసిస్టెంట్ రవికుమార్ను తొలగించేందుకు రెడీ అయింది. ఈ తరుణంలో రవికుమార్ను విధుల నుంచి తొలగించవద్దంటూ కొటారి గ్రామస్తులు ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ని ఆశ్రయించారు. రవికుమార్ ఏ తప్పు చేయలేదని అతన్ని తొలగించవద్దని ఎమ్మెల్యేని కోరారు. దీంతో ఫీల్డ్ అసిస్టెంట్ను ఉద్దేశిస్తూ మహిళలతో ఎమ్మెల్యే బెందాలం అశోక్ దురుసుగా మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. ఫీల్డ్ అసిస్టెంట్ను ఉద్దేశిస్తూ వాడికి ఎందుకంత కొవ్వు, నేను ఎమ్మెల్యేని, నేను పిలిస్తే వాడు రాడా, వాడు నా దగ్గరికి ఎందుకు రాలేదంటూ దురుసుగా మాట్లాడారు. మీరు చెప్పాల్సిన అవసరం లేదంటూ గ్రామస్తులు మహిళలతో దురుసుగా మాట్లాడారు. ఎమ్మెల్యే హోదాలో బెందాం అశోక్ అలా దురుసుగా మాట్లాడడంతో ఏమీ చేయలేక నిస్సహాయంగా గ్రామస్తులు ఇంటికి వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఫీల్డ్ అసిస్టెంట్ను ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే బెందాలం అశోక్ చేసిన నోటి దురుసు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్పై కూటమి సర్కారు కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఫీల్డ్ అసిస్టెంట్ రవికుమార్ను తొలగించేందుకు రెడీ అయింది. ఈ తరుణంలో రవికుమార్ను విధుల నుంచి తొలగించవద్దంటూ కొటారి గ్రామస్తులు ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ని ఆశ్రయించారు. రవికుమార్ ఏ తప్పు చేయలేదని అతన్ని తొలగించవద్దని ఎమ్మెల్యేని కోరారు. దీంతో ఫీల్డ్ అసిస్టెంట్ను ఉద్దేశిస్తూ మహిళలతో ఎమ్మెల్యే బెందాలం అశోక్ దురుసుగా మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. ఫీల్డ్ అసిస్టెంట్ను ఉద్దేశిస్తూ వాడికి ఎందుకంత కొవ్వు, నేను ఎమ్మెల్యేని, నేను పిలిస్తే వాడు రాడా, వాడు నా దగ్గరికి ఎందుకు రాలేదంటూ దురుసుగా మాట్లాడారు. మీరు చెప్పాల్సిన అవసరం లేదంటూ గ్రామస్తులు మహిళలతో దురుసుగా మాట్లాడారు. ఎమ్మెల్యే హోదాలో బెందాం అశోక్ అలా దురుసుగా మాట్లాడడంతో ఏమీ చేయలేక నిస్సహాయంగా గ్రామస్తులు ఇంటికి వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఫీల్డ్ అసిస్టెంట్ను ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే బెందాలం అశోక్ చేసిన నోటి దురుసు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.